పుట్టినరోజు, పెళ్లి రోజు, నిశ్చితార్థం, శారీ ఫంక్షన్స్, రిసెప్షన్ ఏదైనా సరే అన్ని శుభకార్యాలకు సంప్రదించండి ఐశ్వర్య కన్వెన్షన్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులగణనకు సంబంధించిన సర్వేను ఈరోజు మేము గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మా కమిషనర్ గారి ఆదేశాల మేరకి, కలెక్టర్ గారి ఆదేశాల మేరకి ప్రారంభం చేయడం జరిగింది. ఈ సర్వేకి సంబంధించి మాకు 2 భాగాలుగా రాష్ట్ర ప్రభుత్వము నిర్దేశించి చేయమని చెప్పడం జరిగింది. ఒక భాగంలో మొత్తం కుటుంబాల సంఖ్యను మనం గుర్తించడం జరుగుతుంది. ఆ కుటుంబాలు ఎన్ని అని ఫైనల్గా ఒక సంఖ్యను మనం చెప్పడం జరుగుతుంది. ఈ రోజు నుంచి 8వ తేదీ వరకు 6, 7, 8వ తారీఖులు ప్రతిరోజు ఒక ఎన్యుమరేషన్ బ్లాక్లో, అక్కడ సర్వే చేసినటువంటి బ్లాక్లో ఉన్నటువంటి ఎన్యుమరేటరు ప్రతి ఇంటికి వెళ్ళి ఇంట్లో ఉన్న కుటుంబాలు ఎన్ని అని చెప్పి కుటుంబాల సంఖ్య రాసుకుంటారు. ఒక ఇంట్లో 2 కుటుంబాలు ఉండొచ్చు, 3 కుటుంబాలు ఉండొచ్చు. ఆ కుటుంబాల సంఖ్యను పూర్తిగా రాసుకొని మాకు నివేదిక ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా 8 వరకు మాకు మొత్తం కుటుంబాలను, ఎన్ని కుటుంబాలను సర్వే చేయాలి, సమగ్ర సర్వే చేయాలి అనే ఒక పూర్తి డాటా మాకు రావడం జరుగుతుంది. ఆ తర్వాత 150 కుటుంబాలకు ఒకరు చొప్పున డాటా సేకరణ కోసం మనం ఎన్యుమరేటర్లను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మాత్రం 777 మంది ఎన్యుమరేటర్లు లిస్టింగ్ కోసం 3 రోజులు పనిచేస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఇచ్చే లిస్టును బట్టి మనకు 100 నుంచి 150 వరకు ఇంకా ఎన్యుమరేటర్లు పెరుగుతాయని చెప్పి మా అంచనా. దాని ప్రకారం మేము రిజర్వ్లో వాళ్ళను ఉంచుకోవడం జరిగింది. 9వ తేదీ నుంచి ఎక్కడెక్కడ మనకు డబ్బులు అవసరం ఉంటారు, 150 కుటుంబాలు దాటి, 175 కుటుంబాలు దాటి ఎక్కడైనా ఒక బ్లాక్లో కుటుంబాలు యాడ్ అయితే ఆడ ఇంకో బ్లాక్ను ఏర్పాటు చేసి ఇంకో ఎన్యుమరేటర్ను మనం పంపించడం జరుగుతుంది. ఈ విధంగా ఒక పక్కా ప్లాన్గా ఎన్యుమరేటర్లను ఎంపిక చేసుకొని వారికి శిక్షణ ఇప్పించి, పీపీటీల ద్వారా శిక్షణ ఇప్పించి ఈ రోజు నుంచి సర్వేకి వెళ్ళడానికి ఏర్పాటు చేయడం జరిగింది. 9వ తారీఖు జరిగేటువంటి సర్వేలో ఆ ఇంట్లో కుటుంబ యజమాని కానీ, కుటుంబ సభ్యులు కానీ పూర్తి వివరాలను మాకు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రోజు పోయినప్పుడే చెప్తున్నాం మేము, మళ్ళీ 3 రోజుల తర్వాత మేము వస్తాము, మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఏవైనా కానీ మీ ఆప్షనలే అది కూడా, ఆ డాక్యుమెంట్స్ మాకు ఇస్తే చూసి ఫామ్ మొత్తం కూడా నింపుకొని మళ్ళీ మీ డాక్యుమెంట్స్ మీకు ఇచ్చేసి వెళ్ళిపోతాం మేము అని చెప్పి మేము ముందే వాళ్ళందరికీ కూడా చెప్తున్నాము. ఆ డాక్యుమెంట్లో 56 ప్రశ్నలతో కూడినటువంటి అంశాలు, మళ్ళీ ఒక 15-16 ఉప అంశాలు ఉంటాయి. దాంట్లో కూడా 2 భాగాలకు సంబంధించిన సర్వే ఉంది మా దాంట్లో. అది ఒకటి కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత వివరాలు, కుటుంబంలో 4 సభ్యులు ఉన్నారు, ఆ 4 సభ్యులకు సంబంధించిన పూర్తి వ్యక్తిగత వివరాలను తీసుకోవడం జరుగుతుంది. ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు, ఆయన భార్య ఏం చేస్తుంది, ఆయన పిల్లలు ఏం చేస్తున్నారు, వ్యక్తిగత వివరాలన్నీ కూడా తీసుకుంటాం. 2వ భాగంలో కుటుంబానికి సంబంధించిన సమిష్టి డాటాను అడుగుతాం. ఇట్లా 2 భాగాలుగా వాళ్ళ కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలను తీసుకోవడం జరుగుతుంది. ఇందులో విద్యకు సంబంధించిన వివరాలు మొత్తం తీసుకుంటాం, రాజకీయంగా అన్ని వివరాలు తీసుకుంటాం, సామాజిక పరమైనటువంటి అన్ని వివరాలు తీసుకుంటాం, ఆస్తులు, స్థిర ఆస్తులు ఏమైతే ఉన్నాయో వాళ్ళు సమాచారం చెప్పేటువంటి ఆ సమాచారాన్ని పూర్తిగా తీసుకుంటాం. అదేవిధంగా వారి కులానికి సంబంధించింది కూడా మేము సమాచారాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా తీసుకోవడానికి 40 నిమిషాలు పడుతుందని మా అంచనా. అందుకే ప్రతిరోజు ఒక ఎన్యుమరేటరు 10 సామాజిక కుటుంబాలు మాత్రమే సర్వే చేస్తాడు. ఆ విధంగా 150 కుటుంబాలు సర్వే చేసేందుకు మేము 10 రోజులను ఎంపిక చేసుకుందాం. ఒకవేళ ఎక్కడైనా డోర్ లాక్స్ ఉంటే ఆ రోజు ఆ కుటుంబం లేకపోతే నెక్స్ట్ డే అయినా మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమాచారం తీసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. 15 రోజులు జరిగేటువంటి మొత్తం కుటుంబ సర్వేలో ఆ 15 రోజుల్లో ఎప్పుడున్నా ఆ కుటుంబానికి సంబంధించిన సర్వేని మేము చేయడం జరుగుతుంది, వాళ్ళ డాటాను ఎంట్రీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతిరోజు 10 ఫామ్స్ వాళ్ళు మాకు చేరవేస్తే అదే రోజు ఎంట్రీ కూడా చేస్తాం, డాటా ఎంట్రీ కూడా చేస్తాము. ఒక వ్యక్తి 50 ఫామ్స్ డాటా ఎంట్రీ చేసేటట్టుగా మేము 96 మంది డాటా ఎంట్రీలను ఇప్పటికే సెలెక్షన్ చేసి పెట్టుకున్నాము. ఎప్పటి పని అప్పుడే పూర్తి అయ్యేటట్లుగా పక్కా సమాచారాన్ని ఎలాంటి తప్పులు లేకుండా ఎంట్రీ చేసేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లను చేసుకోవడం జరిగింది.